నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మైదానంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఆదోనిలో విద్యుత్ పొదుపు చేయాలని అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, సబ్ కలెక్టర్, విద్యుత్ అధికారులు మరియు సిబ్బంది, బడిపిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోండి అంటూ ప్రజలకు తెలపడం జరిగింది. అలాగే కార్యక్రమంలో ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు విద్యుత్ను అమలు చేద్దాం. మన పర్యావరణాన్ని కాపాడదాం. విద్యుత్ను అన్నింటికంటే ముఖ్యంగా సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమవుతారు ప్రజలంతా కూడా, బ్యాటరీ ఎక్కకపోతే ఏమైపోతారు, నిలబడుతుందా, అట్లాంటి పరిస్థితులు వచ్చింది. కాబట్టి కరెంటును ఆదా చేసుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వారోత్సవాల్లాగా ప్రభుత్వం కూడా ప్రజలను చైతన్యం చేయడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ చేస్తాం. ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, మిగతా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే ర్యాలీ చేస్తూ స్టాఫ్ కూడా ఉన్నారు, కొంతమంది ప్రజలు, ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. అందరూ కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నాను, కరెంటు బిల్లులు తగ్గించుకోండి. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 6 సార్లు కరెంటు బిల్లు పెంచినారు. ఇంటికి 300 రూపాయలు, 400 రూపాయల కరెంటు బిల్లు వస్తూ ఉంటే దాన్ని 5-6 వేలు వచ్చే కరెంటు బిల్లు లాగా తయారు చేశారు. ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వస్తా ఉన్నా, ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక మహిళ వచ్చి అడిగింది నాకు, సార్ మా ఇంటికి కరెంటు కట్ చేశారు సార్ అని. ఎందుకమ్మా అన్న, కరెంటు బిల్లు కట్టలేకపోయినాను సార్ నేను. ఎంత వచ్చింది అంటే 1200 రూపాయలు వచ్చింది సార్ అంటారు. చిన్న గుడిసె లాంటి ఈ ఇంటికి 1200 రూపాయల బిల్లు వస్తే మిగతా వాళ్ళు ఎలా బతుకుతారు, పేదలంతా కూడా. అలాగే పెద్దవాళ్ళు ఎలా బతుకుతారు, ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు. విద్యుత్ పొదుపు